బోనాల ఉత్సవాలు పాతపట్నంలో ప్రత్యేకంగా నేను చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం యొక్క అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి ఈ పాతపట్నంతో పాటు తెలంగాణ ప్రజలకు శక్తినివ్వాలని నేను భాగ్యలక్ష్మి అమ్మవారితో ప్రార్థించుకున్నాను. ఈ బోనాలు తెలంగాణకు చాలా ప్రత్యేకమైనవి. మహిళలు చాలా పవిత్రమైన భావంతో అమ్మవారికి నైవేద్యం ఏర్పాటు చేసి చాలా భక్తి శ్రద్ధలతోటి అర్పణ చేసేటువంటి కార్యక్రమం. అలాంటి బోనాల పండుగ ఇది శక్తి ఆరాధన, మాత ఆరాధన. అలాగే స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను పవిత్రమైన భావంతో చూడాలి. స్త్రీలను ఏ రకమైనటువంటి అవమానం లేకుండా, హింసలకు గురి కాకుండా మహిళలకు రక్షణ కూడా కల్పించాలి. ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యత కాదు, సమాజం యొక్క బాధ్యత. అందువల్ల తెలంగాణలో బోనాలు, బతుకమ్మ రెండు పండుగలు చాలా ప్రత్యేకమైన పండుగలు. రెండు కూడా మహిళలకు సంబంధించిన పండుగలే. కాబట్టి ఈ భాగ్యలక్ష్మి దేవాలయం అతి పురాతనమైన దేవాలయం. ఎన్ని సంఘర్షణ జరిగినా, ఎన్ని రకాలైనటువంటి ఒక ఘటన జరిగినా అమ్మవారు శాంతిగా, శక్తివంతంగా ఇక్కడ ఉండి ప్రజలను రక్షిస్తున్నందుకు నేను మళ్ళొకసారి అమ్మవారిని నేను సేవించుకొని, దర్శించి, ఆమె ఆశీర్వాదం తీసుకొని ఇంకా సమాజంలో ముందుకు బాగా పనిచేయడానికి శక్తినివ్వాలని నేను ప్రార్థిస్తున్నాను.